ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడని ఇరాన్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎందుకని? ఇరాన్ సుప్రీమో ఖొమైనీ చనిపోతే ఆ ఖొమైనీ కొడుకు ముక్తజా ఖొమైనీకి నాయకత్వం అప్పచెప్తే అతను ఇంతవరకు కనిపించలేదు. అతని పేరుతో ప్రకటనలు అయితే రిలీజ్ అయినాయి తప్పించి అతనిని నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు అతను అటెండ్ కాలేదు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాలేదు. అతనికి మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమాలు జరిగినప్పుడు టెహ్రాన్ సెంటర్లో మీటింగ్ అన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. అప్పటికి అతని అడ్వైజర్ మాత్రం అటెండ్ అయ్యాడు. అతను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే తర్వాత దాన్ని కౌంటర్ చేయడానికి గాను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడు అన్నటువంటి ప్రచారాన్ని ఇరాన్ చేసుకొచ్చింది. ఇరాన్ అనుకూల మీడియా కూడా అదే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఒక శవాన్ని కూడా చూపించేదో చుట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టు, అట్లాగే ఒక ప్రాంతంలో బాంబులు బ్లాస్ట్ చేసినటువంటిది, అక్కడ ఇతను ప్రధానమంత్రి నెతన్యాహుతో పాటు ఇంకొక వ్యక్తి సైనిక చీఫ్ కూడా ఉన్నాడు, ఇద్దరు చనిపోయాడని ప్రచారం చేశారు. సైనిక చీఫ్ లేకపోతే ఈ పార్టీకి ఇష్యూ అయ్యి ఉండాలి కదా, బట్ అది నడుస్తూనే ఉంది. నెంబర్ 2, ఈలోపు నిన్నేదో వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఉంటే దానికి అటెండ్ కాలేదు కాబట్టి అయిపోయాడని ప్రచారం చేశారు. అయితే నెతన్యాహు వాస్తవంగా యుద్ధం తర్వాత 3 సార్లు కనబడ్డాడు. ముక్తజా ఖొమైనీ ఒక్కసారి కూడా కనబడలేదు. కానీ ఇక్కడ ఏమీ లేడన్నటువంటి ప్రచారమే చేశారు. తాజాగా ఏం చేశాడు? అందుకనే ఏదో ప్రెస్ మీటు ఆన్లైన్లో మాట్లాడాడు. దాన్ని తప్పుడు ప్రచారం చేశారు. 5,000 కాకుండా 6,000 కనబడుతోంది కాబట్టి అది ఫ్యాబ్రికేటెడ్ అని. గ్రోక్ ఆల్రెడీ దానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది భ్రాంతి తప్పించేం లేదు, అది ఒరిజినల్ వీడియోనే అని చెప్పింది. అయినా సరే నో ఆయన చచ్చిపోయాడు, కావాలని కవర్ చేసుకొస్తుంది ఇజ్రాయెల్ అని చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా నెతన్యాహు ఇదిగో చక్కగా ఒక టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతా, కాఫీ తాగుతా, అదిగో 5 ఏళ్ళు కూడా చూపెట్టాడు అనమాట. 6 ఏళ్ళు కాదు అన్నటువంటిది. సరదాగా ఒక్కడే వెళ్ళి కాఫీ తాగుతా చూపించి ఇట్లాంటి వదంతులు నమ్మద్దు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు అనమాట. తద్వారా నెతన్యాహు బ్రతికే ఉన్నాడన్నటువంటి విషయాన్ని మళ్ళీ దీన్ని కూడా ప్రచారం చేస్తారు. కానీ ఈ మాత్రం కూడా చూపించలేకపోయారు. వాళ్ళేమో ఏఐ వీడియోని డైరెక్ట్గా రిలీజ్ చేసుకున్నారు ముక్తజా ఖొమైనీ బ్యాచ్.